కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సిగా మార్చేసింది. ఏళ్ల తరబడి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడ్డ అభ్యర్థులకు అసంబద్ధ నిబంధనలు, నిర్ణయాలతో మెరిట్ను పట్టించుకోకుండా అన్యాయం చేసింది. ఇదే వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. నోటిఫికేషన్లో కూటమి ప్రభుత్వం పోస్టుల ప్రాధాన్యం మెలికపెట్టి అభ్యర్థుల ప్రతిభను మంటగలిపే ప్రయత్నం చేసింది. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాదాపు ఏడాదిన్నరగా జరుగుతున్న డిఎస్సి ప్రక్రియలు కూటమి ప్రభుత్వం అడుగడుగునా తప్పులు చేయడం చూస్తుంటే కాలయాపన కోసమే ఇలా చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గతేడాది జూన్ 12న తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సిపై చేసి 16,347 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. అప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రకటించిన 6,100 పోస్టులకు ఇవి అదనం అని అభ్యర్థులు భావించగా ఆ వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సిని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత అనేక డ్రామాలు నడిపి నోటిఫికేషన్ను ఆలస్యం చేసి అభ్యర్థుల్లో గందరగోళం నింపింది. 2 రోజుల క్రితం ఫలితాలు ప్రకటించేదాకా ఇదే గందరగోళం కొనసాగించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ విధానాలపైనే అనుమానాలు కలుగుతున్నాయి. మేము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం అంటూ ఎన్నికల వరకు నారా చంద్రబాబుతో పాటు కూటమి ముఖ్య నాయకులంతా తెగ ప్రచారం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఉన్నవి 16,347 పోస్టులే అన్నారు. కానీ సమాచార హక్కు చట్టం కింద విద్యాశాఖ ఇచ్చిన సమాధానంలో ఆంధ్రప్రదేశ్లో 27,409 టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని అంగీకరించారు. గతేడాది డిసెంబర్ నాటికే డిఎస్సి ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అనేక కారణాలతో వాయిదాలు వేసి దాదాపు 11 నెలల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 19న డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించారు. కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన విధించి దరఖాస్తు దశలోనే లక్షలాది మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది. మరోవైపు డిఎస్సి ప్రశ్నల్లో అనేక తప్పులు దొర్లినా విద్యాశాఖ సరిచేయలేదు. ప్రశ్నాపత్రాల్లో తప్పులున్నా సవరించకుండా ఫలితాలు వెల్లడించారు. ఆపై మెరిట్ లిస్ట్, సెలెక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా సెలెక్టెడ్ అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్లు పంపి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మంది మెరిట్ను ప్రకటించకుండా కేవలం 16,437 పోస్టులకు గాను అంతమందికే మెసేజ్ పంపడం గమనార్హం. తక్కువ మార్కులు వచ్చిన వారికి ముందుగా కాల్ లెటర్లు పంపారు. తాము మెరిట్ లిస్టులో ఉన్నా కాల్ లెటర్లు రాలేదని పలువురు ఆందోళన సైతం వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆది నుంచి దగానే 2-3 ఉద్యోగాలు సాధించినా నచ్చిన పోస్టు ఎంచుకునే అవకాశం లేకుండా చేసింది కూటమి సర్కారు. ఇదే వ్యవహారంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా మెరిట్ ప్రకారం పోస్టు ఎంచుకునే అవకాశం ఇవ్వాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఆ తీర్పును లెక్క చేయకుండా హడావిడిగా అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల చేసింది. ఆపై డివిజన్ బెంచ్కు వెళ్లింది ప్రభుత్వం. సింగిల్ జడ్జి తీర్పునే ధర్మాసనం సమర్థించడంతో మళ్లీ డిఎస్సి 2025 ఎంపిక ప్రక్రియ మొదటికొచ్చింది.